హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. శనగపప్పు గారెలు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. నేనైతే 3/4 కేజీ పప్పు అయితే నానబెట్టాను. 5 గంటలు నానిపోయిన తర్వాత బాగా కడిగేసుకొని మిక్సీ జార్లోని అయితే వేసుకొని మిక్సీ చేశాను. 2 వాయిలు ఇలా మిక్సీ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా మిక్సీ చేశాను. 3వ వాయికేమో పప్పు వేసి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ చేశాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు పిల్లలు గారెలో తగిలితే తినరు కదా కారం అని చెప్పేసి ఇలాగ నేను చూపించిన విధంగా చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర వేసుకొని నేను కొంచెం పప్పు అయితే మళ్ళీ ఆ శనగపప్పు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. నేను కర్రల పొయ్యి మీద చేస్తున్నాను. ఇలా నూనె వేడెక్కిన తర్వాత నేను చూపించిన విధంగా చేతి మీద అయితే నేను వడలు వేశాను. మనము అరిటాకు పైన వేసుకోవచ్చు, లేదు అంటే పాలిథిన్ కవర్ పైననే వేసుకొని ఇలా వడలుగా వేసుకోవచ్చని నేను డైరెక్ట్గా చేతి మీద వేసుకొని చేస్తానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇవన్నీ నేను చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత స్లోగా అయితే 5 నిమిషాల తర్వాత స్లోగా ఇలా తిరగేయాలి. నేను చూపించిన విధంగా ఇలా తిరగేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ నేను గారెలు అయితే ఇలా స్లోగా తిరగేస్తున్నాను. తిరిగేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత గారెలు అయితే బాగా ఏగిపోయాయి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనము ఉదయం టిఫిన్కైనా లేదంటే సాయంత్రం స్నాక్స్ కింద అయినా పిల్లలకి పెడితే చాలా బాగుంటాయి. నీకు చూపించిన విధంగా చాలా అయితే క్రిస్పీగా వచ్చాయి. నాన్ వెజ్లోనే వేసుకొని లేదంటే ఇలా నార్మల్గా తినేసినా చాలా బాగుంటాయండి. శనగపప్పు గారెలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.